ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈ రెండు దేశాల్లో ఎవరి దగ్గర ఎక్కువ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. భయ్యా, మీకు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? డైనోసార్స్ పూప్ చేస్తాయని, అంటే నెంబర్ 2 చేస్తాయని. డైనోసార్స్ పూప్ చేస్తాయి. అయితే ఒక డైనోసార్, దాని పేరు కోప్రలైట్, చాలా పెద్ద మాదిరిలో డంగ్ చేసిందంట, అంటే నెంబర్ 2 చేసిందంట. ఈ డంగ్ అంటే నెంబర్ 2 మెజర్మెంట్స్ చూసుకుంటే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ పూప్ ని సైంటిస్టులు మెజర్ చేయగా 30 సెంటీమీటర్ల పొడుగుందంట. అలాగే అది మొత్తం 2 లీటర్స్ వాల్యూమ్ ఉందంట. అది అంత పెద్దగా ఉంది దాని పూప్. ఈ పూప్ ని 1990లో కెనడాలోని సస్కెచ్వాన్ లో డిస్కవర్ చేశారు. దీని యొక్క పూప్ 65 మిలియన్ల సంవత్సరాల క్రితందంట. ఈ డైనోసార్ హెర్బివోరస్ డైనోసార్, చెట్లను మాత్రమే తింటుందంట, మనుషులకు ఎటువంటి హాని చేయదంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనుషుల టైమింగ్స్ 24 అవర్స్. మరి ఇతర జంతువులు కూడా టైం ని సేమ్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాయా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నిజానికి జంతువులు టైం ని డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాయి. ఈ కారణాల వల్ల, లైక్ బ్రెయిన్ స్ట్రక్చర్, మెటబాలిజం, సెన్సరీ రిసెప్షన్, ఇంకా హార్ట్ రేట్, బాడీ సైజ్ అండ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్. వీటి వల్ల వాటికి టైం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సలమాండర్ అండ్ లిజర్డ్స్ టైం ని చాలా స్లోగా ఎక్స్పీరియన్స్ చేస్తాయి. అలాగే డాగ్స్ అండ్ క్యాట్స్ టైం ని చాలా ఫాస్ట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే వాటి యొక్క బ్రెయిన్ ప్రాసెసింగ్ ని బట్టి వాటికి టైం అనేది తెలుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. సన్ అంటే సూర్యుడు సౌండ్ చేస్తాడంట. అది భారీగా సౌండ్ చేస్తాడట, కానీ అది మనుషులకు వినబడదు. ఎందుకో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1. వాక్యూమ్ ఆఫ్ స్పేస్. సౌండ్ కి ఒక మీడియం కావాలి ట్రావెల్ చేయడానికి. అది ఎయిర్ అన్న అవ్వచ్చు లేదా వాటర్ అన్న అవ్వచ్చు. సో వాక్యూమ్ ఆఫ్ స్పేస్ లో ప్రాపర్ మీడియం ఉండదు సౌండ్ వేవ్స్ ట్రావెల్ అవడానికి. అందుకని సూర్యుడు సౌండ్ చేసినా గానీ మనకి వినబడదు. నెంబర్ 2. నో అట్మాస్ఫియర్. సన్ కి అట్మాస్ఫియర్ సరౌండ్ చేస్తూ గ్యాసెస్ తో ఉంటుంది. ఎర్త్ అట్మాస్ఫియర్ తో గజిబిజిగా స్కాటర్ అయిపోతుంది. దీనివల్ల ఎర్త్ అట్మాస్ఫియర్ కి సౌండ్ వేవ్స్ వినపడవు. నెంబర్ 3. ఫ్రీక్వెన్సీ రేంజ్. హ్యూమన్ ఇయర్ అనేది లిమిటెడ్ ఫ్రీక్వెన్సీ మాత్రమే వినగలదు. అది 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్. సన్ సౌండ్ అనేది ఈ రేంజ్ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు లేదా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు. దీనివల్ల మనకి సన్ నుండి వచ్చే సౌండ్ వినబడదు. ఫ్యాక్ట్ నెంబర్ 4. వరల్డ్ లో ఉన్న ఓల్డెస్ట్ డాగ్ ఏదో తెలుసా? అది ఎన్ని సంవత్సరాలు బ్రతికిందో తెలుసా? సాధారణంగా కుక్కలు 10 లేదా 15 సంవత్సరాలు బ్రతుకుతాయి. ఆ తర్వాత అవి చనిపోతాయి. కానీ ఈ కుక్క దగ్గర 30 సంవత్సరాలు బ్రతికింది. ఈ కుక్క ఆస్ట్రేలియాకి చెందినది. దాని పేరు బ్లూయి. కానీ 30 సంవత్సరాలు బ్రతికిందంటే మామూలు విషయం కాదు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5. వరల్డ్స్ ఓల్డెస్ట్ క్యాట్ ఏదో తెలుసా? అది అసలు ఎన్ని సంవత్సరాలు బ్రతికిందో తెలుసా? పిల్లులు 12 లేదా 20 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాయి. కానీ ఈ పిల్లి 38 సంవత్సరాల 3 రోజులు బ్రతికింది. ఆ పిల్లి పేరు క్రీమ్ పఫ్. ఈ పిల్లి ఆగస్టు 3, 1967లో ఆస్టిన్, టెక్సాస్, యుఎస్ఏలో పుట్టి ఆగస్ట్ 6, 2005లో చనిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. గోర్లు తినే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ ఫ్యాక్ట్ గోర్లకు సంబంధించింది. సమ్మర్ సీజన్ లో గోర్లు చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయంట. మరి మిగిలిన సీజన్ లో ఎందుకు గోర్లు పెరగవు? సమ్మర్ సీజన్ లో ఫింగర్ టిప్స్ కి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. మిగిలిన సీజన్స్ లో ఇలా జరగదు. అలాగే సమ్మర్ సీజన్ లో స్ట్రెస్ మాక్సిమం తీసుకోము, ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి కాబట్టి. హాలిడేస్ ని మనం ఎంజాయ్ చేస్తాం. వర్క్ ప్రెషర్ ఉండదు. పిల్లలైతే ఆడుకోవడానికి పోతారు. దీని వల్ల గోర్లు ఫాస్ట్ గా పెరుగుతాయి. ఈ సమ్మర్ సీజన్ పోయింది కాబట్టి నెక్స్ట్ సమ్మర్ సీజన్ లో మీరు టెస్ట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. న్యూక్లియర్ బాంబ్స్. ప్రస్తుతం ప్రతి దేశం ఈ న్యూక్లియర్ బాంబ్స్ మీద ఫోకస్ చేస్తుంది. శత్రు దేశం ఏమన్నా ఎక్స్ట్రాల్ చేస్తే ఈ న్యూక్లియర్ బాంబ్స్ వేసి ఆ దేశాన్ని పతనం చేయాలి అని చూస్తుంది. అయితే అసలు న్యూక్లియర్ బాంబ్స్ మన ఇండియా దగ్గర అలాగే పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఉన్నాయో తెలుసుకుందామా? సిప్రి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా దగ్గర ఎక్కువగా ఉన్నాయంట పాకిస్తాన్ తో కంపేర్ చేస్తే. సిప్రి ఏం చెప్తుందంటే ఈ దేశాలు న్యూక్లియర్ బాంబ్స్ ని ప్రతి సంవత్సరం అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నాయంట. ఇండియా 1974లో న్యూక్లియర్ టెస్ట్ ని కండక్ట్ చేసింది. అది 1998 వరకు ఈ న్యూక్లియర్ టెస్ట్ ని కండక్ట్ చేస్తూనే ఉంది. అదే సంవత్సరంలో అవి సక్సెస్ అయ్యాయి. అయితే సిప్రి రిపోర్ట్ ప్రకారం ఇండియా దగ్గర ఈ సంవత్సరం అంటే జనవరి 2024 టైం కి 172 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నట్టు సిప్రి తెలిపింది. పాకిస్తాన్ ఫస్ట్ 1998లో ఈ న్యూక్లియర్ టెస్ట్ ని కండక్ట్ చేసింది. అది మన ఇండియా న్యూక్లియర్ టెస్ట్ పాస్ అవడంతో ఈ టెస్ట్ ని కండక్ట్ చేసింది. సిప్రి రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నట్టు సిప్రి తెలిపింది. అంటే ఇండియాతో కంపేర్ చేస్తే ఒక 2 న్యూక్లియర్ వార్ హెడ్స్ తక్కువగా ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మటుకి అసలు మర్చిపోకండి.